పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయిందా? మళ్ళా పిల్లలు కావాలనుకుంటున్నారా? సో మళ్ళా పిల్లలు కావాలి అని అనుకుంటే ఉండే అవకాశాలు ఏంటి? వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఒకటి రీకెనలైజేషన్, అంటే ఆపరేషన్ చేసి కట్ చేసిన ట్యూబ్ని రెండింటిని మళ్ళీ మనం దగ్గరికి చేసి దాన్ని అతికించి చేసే ఆపరేషన్ని రీకెనలైజేషన్ అంటారు. ఎవరికి చేస్తాము అంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, రీకెనలైజేషన్ చేయాలనుకున్నా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా ఇద్దరు మళ్ళీ కరెక్ట్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాము అంటే స్కాన్ ద్వారా శరీరంలో అండాల సంఖ్య ఎంత ఉంది వాళ్ళకి, అలానే హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయా లేవా, గర్భసంచిలో లేయర్ మందం సరిపడగా ఉందా లేదా, హస్బెండ్ వైపు నుంచి వీర్యకణాల సంఖ్య కదలిక ఎలా ఉంది. సో ఈ బేసిక్ టెస్ట్లు అయిన తర్వాత వీటిని బేస్ చేసుకొని మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని డిసైడ్ చేస్తాం. అలా డిసైడ్ చేశాక రీకెనలైజేషన్ ఆపరేషన్ ఎవరికి చేయవచ్చు అంటే అండాల సంఖ్య సరిపడా ఉంది, వీర్యకణాల సంఖ్య బాగుంది, వీళ్ళకి న్యాచురల్గా ట్రై చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకుంటే మీరు రీకెనలైజేషన్ ఆపరేషన్కి వెళ్ళొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఒకసారి అయిన తర్వాత మీరు 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు న్యాచురల్గా ట్రై చేసేదానికి అవకాశం, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంది, ఎక్కువ సక్సెస్ అయ్యేదానికి అవకాశము రీకెనలైజేషన్ ఆపరేషన్లో ఉండొచ్చు. సో రెండో పద్ధతి ఏంటి, ఐవీఎఫ్. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఏం చేస్తాము అంటే ఎక్కడైతే మనము ట్యూబెక్టమీ చేస్తామంటే అండము వీర్యకణము న్యాచురల్గా శరీరంలో కలిసే అవకాశం లేదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ల్యాబ్లో అండాన్ని వీర్యకణాన్ని మనం కలిపి బేబీని తయారు చేసిన తర్వాత గర్భసంచిలో కూర్చోబెడతాం. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, సో ఆపరేషన్ అవసరం ఎక్కడా లేదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది, సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ అంటే ఫినాన్షియల్గా అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయము, అంతే తప్పితే ఐవీఎఫ్ ద్వారా ఎక్స్ట్రాగా వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు.